సో కనకజూరా అని ఒక సిరీస్ చూసాను సోనీ లివ్ లో, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. కనకజూరా అంటే ఒక సెంటిపీడ్ అన్నట్టు, చూడడానికి చాలా ఆర్డినరీ అనిపిస్తా ఉంటది, నలిపేస్తే ఈజీ చచ్చిపోతుంది అనుకుంటాం, చాలా వీక్ అనిపిస్తా ఉంటది. కాకపోతే ఎప్పుడైతే అది బాడీలోకి వెళ్ళిందో దానంత డెడ్లీది ఇంకేది ఉండదు అనే కాన్సెప్ట్ తోటి తీసిన సిరీస్ అన్నట్టు. ఇది ఒక ఇజ్రాయలీ షో మీద బేస్ అయిన షో. అండ్ ఈ షో ఎలా ఉందంటే మాత్రం బాగుంది, పర్లేదు. అంటే లైక్ క్యారెక్టర్ మీద చాలా 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 బాగా పెట్టుకున్నారు. మిగతా అంతా కూడా ఓకే అని ఫీలింగ్ క్రియేట్ చేసింది అనమాట. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం అశు అనేటోడు 14 years మర్డర్ కేసు మీద జైలు ఉండి బయటకు వస్తాడు అన్నట్టు. వాళ్ళ అన్నకి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంటది. ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని అశు ఎలా డీల్ చేశాడు, వీటన్నిటి మధ్యలో అశు అండ్ వాళ్ళ అన్న మధ్యలో జరిగే రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అదన్నిటిని ఈ షోలో చూపిస్తారు అన్నట్టు. నాకు ఈ షోలో విపరీతంగా నచ్చిందంటే మాత్రం రోషన్ మాథ్యూస్. అమ్మ బాబోయ్, 2 డ్యువాలిటీస్ ఉంటాయి ఆ క్యారెక్టర్ కి. చాలా ఇన్నోసెంట్ గా, చాలా వీక్ గా చూపెట్టాలి, సడన్ గా డేంజరస్ అండ్ డెడ్లీ అయిపోవాలి. ఆ 2 ట్రాన్సిషన్స్ ని చూపించిన విధానం మాత్రం రోషన్ మాథ్యూస్ వేరే లెవెల్ చూపించాడు. ఈ షో మొత్తంలో హైలైట్ అంటే మాత్రం ఖచ్చితంగా రోషన్ మాథ్యూసే. ఈ క్యారెక్టర్ ఎంత బాగుంటదంటే ఈ షో అసలు స్కేల్ సరిపోలేదు దీనికి. ఈ క్యారెక్టర్ ఒక సినిమాలో, ఒక పెద్ద షోలోనో ఉండాల్సిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత గొప్పగా ఉంటది, అన్ని లేయర్స్ ఉంటాయి, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటది. మనకి ఈ షోలో ఉండే సిచ్యువేషన్స్ అన్ని కూడా, ముఖ్యంగా వాళ్ళ అన్న క్యారెక్టర్ మ్యాక్స్, అశు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ కోటాని చాలా చాలా బాగా చూపిస్తూనే దీని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఒక స్పైడర్ వెబ్ లో పడేస్తా ఉంటారు అన్నట్టు. దాన్ని చాలా బాగా రాసుకున్నారు. సీన్స్ పడే విధానము, పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా చాలా బాగా సెట్ అయినాయి. అరే ఇది ఇలా జరగబోతుందని చెప్పేసి మనకి హింట్ ఇస్తా ఉంటాడు. కాకపోతే అక్కడ అలా జరగదు, దానికంటే ఇంకా దారుణం జరుగుతూ ఉంటది అనమాట. అది మనం రియలైజ్ అయిపోయే లోపు ఇంకోటి పెద్ద జరుగుతూ ఉంటది. అసలు అశుగాడు ఎక్కడ ప్లాన్ చేసిండు, ఎవరితో చేస్తుండే, అసలు ఏంట్రా ప్లాన్ అని ఫీలింగ్ క్రియేట్ చేస్తా ఉంటది. ఒక ఉత్కంఠ అయితే గ్యారంటీ క్రియేట్ చేస్తుంది. బట్ దాట్ సెడ్, నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ షోలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఈ క్యారెక్టర్ కి చిన్నది అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది అనమాట. మ్యాక్స్ కి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంటానంటూ, దాంట్లో అశు చేసే పనులన్నీ కూడా వీడు చాలా పెద్దగా ఉన్నాడు రా, దీని ఏంట్రా ఏదో చిన్న బిల్డింగ్ కాంట్రాక్ట్ లో పడేసారని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్స్ అశు లేకపోతే అన్ని నార్మల్ గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంటాయి అనమాట. వాళ్ళకంటూ సపరేట్ గా ఒక ఎక్సెంట్రిసిటీ అంటూ ఏముండదు. ఎందుకంటే షోని టోటల్ గా అశు తినేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్ లెక్క అనిపిస్తాం అనమాట. మిగతా వాళ్ళందరూ కొంచెం ఆలోచించినా కానీ ట్రాప్స్ నుంచి బయట పడొచ్చు కదా అని ఫీలింగ్ క్రియేట్ చేస్తాం అనమాట. వాళ్ళకంటూ వాళ్ళ ఆలోచన లేకుండా చేస్తున్నట్టు అనే ఫీలింగ్ వస్తా ఉంటుంది. ఇంకా బాగా రాయొచ్చు రా దీన్ని, ఇంకా బాగా క్రియేట్ చేయొచ్చు, ఇంకా పెద్ద స్కేల్ పెట్టవచ్చు, ఇంకో పెద్ద స్టేక్ పెట్టొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. అశూస్ క్యారెక్టర్ ఈజ్ రియలీ రియలీ బిగ్, రియలీ రియలీ గుడ్, రియలీ రియలీ గ్రేట్. మిగతా షో అంతా కూడా మండే అనిపించింది నాకు. అది నా ప్రాబ్లం అన్నట్టు. బట్ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంటది, సీన్స్ పడే విధానం చాలా బాగుంటాయి. ట్రాప్స్ ఎవరికి వేస్తున్నావు, వీడికి అనుకుంటావు కానీ వీడికి కాదు, ఇంకో ఉంటది, అది చాలా దారుణంగా తగులుతుంది. అది మస్తు చూపించింది, అది నాకు మస్తు అనిపించింది. అండ్ ఆల్సో నాకు అనవసరమైన సిచ్యువేషన్స్ అనిపించింది దాంట్లో. దీంట్లో ఒక ట్రాన్స్జెండర్ లవ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటది, అది జస్ట్ ఏదో చెక్ లిస్ట్ లో పెట్టాలన్నట్టు పెట్టినట్టు అనిపించింది. దాని వల్ల స్టోరీ ముంగడికి ఏం వెళ్ళలేదు. అది నాకు ఏంటబ్బా అని ఫీలింగ్ వచ్చింది. ఆల్ ఇన్ ఆల్ గా కనకజూరా 8 episodes 30 minutes ఈచ్. ఇట్ వాస్ ఎ గుడ్ టైమ్ ఫర్ మీ. రోషన్ మాథ్యూస్ చాలా చాలా బాగా చేసిండు. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లెంత్ లో చాలా మంది వేసారు అనిపించింది. బట్ నేను చెప్తున్నట్టుగానే ఈ క్యారెక్టర్ ఇక్కడతో ఆగిపోదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇంకా పెద్ద స్టేక్ పెట్టాల్సింది, ఇంకా పెద్ద ప్రమాదం పెట్టాల్సింది, అది ఇంకా బాగుండాల్సింది. ఎందుకు దీన్ని జస్ట్ ఏదో లిమిట్ చేశారని ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. ఖచ్చితంగా ట్రై చేయండి, బానే ఉంది, మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కనకజూరా. నాకైతే షో నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా, కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.